నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కొత్త డెవలప్మెంట్ ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు సిబిఐ విచారణ ముగిసినట్టే అని ప్రకటించారు. కానీ కోర్టులో మాత్రం సిబిఐ అధికారి పైన వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అల్లుడి పైన పెట్టిన కేసులన్నీ కూడా క్వాష్ చేస్తూ ఈరోజు ఆర్డర్స్ పాస్ అయ్యాయి. సో ఈ కేసు తదుపరి భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? విచారణ పూర్తయిందా, లేదు ఇంకా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు, నమస్తే. నమస్కారం సార్. విద్యాసాగర్ గారు, ఈ రోజు జరిగిన డెవలప్మెంట్, సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి రూలింగ్ కానీ, ఈ కేసుకు సంబంధించి విచారణ మొత్తం కంప్లీట్ అయిపోయింది అని అందరూ అనుకున్నారు. మళ్ళీ ఇది క్వాష్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? కేసుల్ని క్వాష్ చేయడము, విచారణ స్టేటస్ పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం. సో ఏం జరగబోతుంది నెక్స్ట్? ఈరోజు జరిగినటువంటి పరిణామము అత్యంత కీలకమైనటువంటి పరిణామం. ఓకే, అంటే లాస్ట్ టైం ఛార్జ్ షీట్ ఫైల్ చేసేది మీరు చెప్పేది ఏమైనా ఉందా అని సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నించినప్పుడు విచారణ ముగిసింది మా సైడ్ నుంచి అన్నది వాళ్ళు చెప్పినటువంటి మాట. ఓకే. అయితే ఈ కేసులో సునీతా రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఆమె ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఇంప్లీడ్ పిటిషన్ వేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో తను ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఒక టోటల్ సినారియోలో తను కూడా ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది పార్సల్. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆవిడ పిటిషన్ ని ఈ కేసులో అటు సిబిఐ వాదనలు కానివ్వండి, లేకపోతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేరస్తుల తరపు నుంచి జరిగే వాదనలు కాకుండా తనకున్నటువంటి అభ్యంతరాలను సుప్రీంకోర్టుకు చెప్పడానికి ఆ అభ్యంతరాల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరుకోవటం అన్నది తన ఉద్దేశం. కాబట్టి ఆవిడ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ రోజు జరిగిన దాని మీద ఆవిడ వాళ్ళ తరపు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వాదనలు వాదించేటప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అవినాష్ రెడ్డి మీద మొట్టమొదటి ఆరోపణ అంటే ఇన్వెస్టిగేషన్ తన పాత్ర మీద చేయాలని చెబుతూనే దీన్ని సూత్రధారులు ఎవరో తేల్చాలి అన్న విషయం మీద ఆయన చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. సో బేసింగ్ ఆన్ దట్ పాయింట్ సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది ఏంటంటే, మీరు దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే ఉద్దేశం ఉందా లేదా, మీరు అయ్యిందా కాలేదా అన్న దాని మీద సుప్రీంకోర్టు వాళ్ళు పర్మిషన్ తీసుకోలేరు. మీకు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసే ఉద్దేశం ఉందా లేదా, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వెరీ 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 క్రూషియల్. మీరు ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్లను, నేరస్తులుగా అభియోగాలు ఉన్నటువంటి వాళ్లను కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరుకుంటున్నారా? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ మొత్తం టోటల్ సినారియోలో. థర్డ్ పాయింట్, ఈ కేసులో సుప్రీంకోర్టులో ఈ కేసులో సిబిఐ ఫైల్ చేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో, బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్స్, అసలు మీరు ఎంతమందికి బెయిల్ క్యాన్సిల్ చేయాలని అడుగుతున్నారు, మీరు దాని మీద ఒకటి ఫైల్ చేయండి అన్నారు. సో అందులో శివశంకర్ రెడ్డి గారు ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఎక్స్పర్ట్ చాలా మంది ఉన్నారు. సో ఈ వాదనలకు భిన్నంగా వాదించేటటువంటి సుప్రీంకోర్టులో నేరస్తుల తరపున ఎవరైతే ఉన్నారో, అక్యూజ్ తరపున వాళ్ళ అడ్వకేట్ కి సీరియస్ గా చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ మొహాలు చూసి మేము ఫైన్ వేయకుండా ఆపుతున్నాము, అదర్వైజ్ దాని పరిణామాలు వేరుగా ఉండేటివి, అంటే మీ మీద గౌరవంతో అన్నది కౌన్సిల్ అడ్వకేట్ మీ మొహం చూసి వదిలేస్తున్నామని చెప్పారు. చివరగా ఐదో విషయం ఏంటంటే, ఈ రామ్ సింగ్ సిబిఐ ఎస్పీ మీద పెట్టినటువంటి కేసు ప్లస్ సునీతారెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో మాలిఫైడ్ ఇంటెన్షన్స్ తో పెట్టినట్టు ఉన్నాయి, ఇవి కేసును పక్కగా పట్టించడానికి ఉన్నాయి అని చెప్పి మరి ఆ కేసుల్ని ఎఫ్ఐఆర్ ని స్క్వాష్ చేసింది. అంటే ఈ కేసు మొత్తం అంటే 5 పరిణామాలు జరిగాయి ఈరోజు, 1-2 కాదు. ఈ 5 పరిణామాల్లో రిలీఫ్ ఎవరంటే ఇక్కడ అటు రామ్ సింగ్ కానివ్వండి, ఇటు సునీతారెడ్డి గారు కానివ్వండి, అండ్ వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కానివ్వండి, వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులు అన్నది. మరి తప్పుడు కేసులు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎవరు ప్రొవోక్ చేస్తే పెట్టారు, ఏ రకంగా వాటి మీద ఇన్వెస్టిగేషన్ నడిచింది.
సో అంటే సునీత మీద నెక్స్ట్ రాజశేఖర్ లెవెల్లో మీద ఐ థింక్ నెక్స్ట్ లెవెల్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేతుల్లోనే ఉందని అనుకోవచ్చా? 100కి 1000%. ఇఫ్ అట్ ఆల్ సుప్రీంకోర్టు ఏదో సిబిఐ ఏదైనా చెప్పినా కూడా సునీతారెడ్డి గారి వాదనలు పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశం 100% ఉంది ఒకటి. ఓకే. రెండవది అవసరమైతే ఇప్పుడున్న టీమును కాకుండా వేరే టీమును ఫామ్ చేసి ఆ టీం ద్వారా కూడా ఈ కొన్ని డిస్క్లోజ్డ్ ఇష్యూస్ ఇన్ ద చార్జ్ షీట్ బట్ నాట్ ఇన్వెస్టిగేషన్ ఆన్ దట్ డిస్క్లోజ్డ్ ఇష్యూస్ అనేది ఒకటి ఉంది, అక్కడ ఇష్యూ ఒకటి ఉంది. ఓకే. అంటే సిబిఐ వేసినటువంటి చార్జ్ షీట్ లో కొన్ని అంశాల మీద పూర్తిగా విచారణ జరగకుండానే ముగించడానికి సిబిఐ వాళ్ళు గతంలో చెప్పారు ఉన్నటువంటి ఆరోపణను ఇటు సునీతారెడ్డి అడ్వకేట్ ఎవరైతే రుద్రా ఉన్నారో ఆయన రేస్ చేసిన పాయింట్స్ మీద ఇప్పటి వరకు చేసినటువంటి టీం కాకుండా కొత్తగా ఈ అంశాల మీద విచారణ చేపట్టి నివేదిక సమర్పిస్తారా, అడిషనల్ ఛార్జ్ షీట్లు ఫైల్ చేయమంటారా, లేకపోతే ఆ యొక్క పార్ట్ను మాత్రం సపరేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని సపరేట్ గా చూస్తారా అన్నది నెక్స్ట్ సెప్టెంబర్ 9వ తారీఖు డిసిషన్ ఉంటుంది. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈ కేసులో ఉన్నటువంటి నేరస్తులు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి నాకు తెలిసి సెప్టెంబర్ 9వ తారీఖు తర్వాత కష్టకాలం 1000% ఉంది. కానీ ఒక విషయం, ఇప్పటి వరకు కూడా మీరు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ గురించి ప్రస్తావించారు. ఎవరి మీద అయితే పదే వేళ్ళెత్తి చూపిస్తున్నారో కేవలం ఏదో రాజకీయ ప్రకటనలాగో లేదా విమర్శల్లాగో ఆరోపణలాగో ఉంటున్నాయి. కానీ అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పటికే ఆయన బెయిల్ పైనే ఉన్నారు. ఆ బెయిల్ విషయాన్ని బెయిల్ రద్దు నేనేమంటానంటే, చెప్పండి. కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? అదుపులోకి తీసుకొని విచారణ చేయడం. ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు? బెయిల్ క్యాన్సిల్ అయితే తీసుకుంటారు. సో ఇక్కడ అరెస్ట్ కి అవకాశం ఉందంటారా ఈ రోజు జరిగిన దాని అర్థం అదే లీగల్ టెర్మినాలజీలో దాని అర్థం అదే. కస్టోడియల్ మీన్స్ అంటే పోలీస్ అదుపులో ఎప్పుడు ఉంటారు? ఓకే. అరెస్ట్ అయిన తర్వాతనే, అంటే ఆ బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చూపించి ఆ కన్సర్న్డ్ కోర్టు ద్వారా కస్టోడియల్ పిటిషన్ వేసుకొని ఆ పిటిషన్ ద్వారా అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి విచారణ చేస్తే ప్రొసీజర్ ప్రకారము ఇది అవసరమా అని అడిగింది. అవసరం లేదు అని సిబిఐ చెబుతుందని అనుకోవట్లే. ఎందుకంటే సిబిఐలో పనిచేసేటటువంటి రామ్ సింగ్ మీదే ఈ దేశంలో ఎప్పుడూ లేకుండా లోకల్ వాళ్ళు అతని మీద కేసు పెట్టడము, అతన్ని ఇబ్బంది పెట్టడం ఒకటైతే, సిబిఐ వాళ్ళు ఇంతవరకు ఈ దేశంలో ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయాలా లేదా విచారించాలని వెళితే విచారించలేక చేతులు ఎత్తేసి తిరిగి వచ్చినటువంటి సందర్భం నేనైతే ఎప్పుడు వినలా నా లైఫ్ టైంలో. ఈ 2 సంఘటనలు ఈ ఆంధ్రప్రదేశ్ లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జరిగినాయి. కాబట్టి చాలా మంది ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వేగంగా ఈ కేసు సాల్వ్ అవుతుంది. ముఖ్యంగా సునీతారెడ్డి గారు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. అంటే కూటమి చేతిలో ఏముంది? ఏడాదిన్నర అయిపోతుంది. కూటమి చేతిలో ఏముంది కేసు? సిబిఐ ఇన్వెస్టిగేషన్, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ది స్టేట్ రోల్? స్టేట్ రోల్ ఎక్కడ ఉంది? స్లో ఎందుకు అవుతుంది? ఎందుకు సుప్రీంకోర్టుని అడగాల, సిబిఐని అడగాల? ఓన్లీ లీగల్ ఆస్పెక్ట్స్ ఏనా? నో, సుప్రీంకోర్టుని అడగాల, లేదు సిబిఐని అడగాల. ఈ 2 స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ కాదు. అయినప్పటికీ ఆ 2 కేసుల మీద, రామ్ సింగ్ మీద పెట్టిన కేసు మీద, లేకపోతే సునీతారెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ మీద పెట్టిన కేసులో పునర్విచారణ జరిపించి వాటి మీద ఒక కేసులో 39 పేజీలు, ఒక కేసులో 42 పేజీల దాని మీద ఒక విచారణ జరిపి విచారణ నివేదికను సుప్రీంకోర్టు ఇచ్చి ఈ రోజు ఒక జుబైర్ అహ్మదీ సంథింగ్ సబ్జెక్టు కరెక్ట్ పేరు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేసును రిప్రజెంట్ చేశారు రోజు. ఏది? సుప్రీంకోర్టు ఇన్ బిహాఫ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఇక్కడ స్టేట్ ఇందులో ప్రతివాది కాదు, బాగా గుర్తు పెట్టుకోండి. స్టేట్ ఇందులో ప్రతివాది కాదు, స్టేట్ పరిధిలో లేదు, సిట్టు పరిధిలో లేదు. కేసు పరిధి సుప్రీంకోర్టులో ఉంది, అట్లాగే సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. అక్కడ థర్డ్ పార్టీ విక్టిమ్ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఉన్నారు. ఎవరు? సునీతారెడ్డి గారు ఉన్నారు. తన వాదన నేరుగా సుప్రీంకోర్టుకి చెప్పుకుంటున్నారు.
అట్లాగే సుప్రీంకోర్టు నేరుగా సిబిఐని అడుగుతుంది, సిబిఐకి నేరుగా సుప్రీంకోర్టుకి రిప్రజెంట్ చేస్తుంది. దెన్ వెర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ స్టేట్ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్? సో ఈ స్టేట్ కి ఒకవేళ లీగల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఈ రోజు ఇచ్చినటువంటి క్లియరెన్స్ తర్వాత ఇంకాస్త స్పీడప్ అవడానికి ఇన్వెస్టిగేషన్ అవకాశం ఉంటుందా? సెప్టెంబర్ 9 తర్వాత 100% స్పీడప్ అవుతుంది. 9 తర్వాతే అవుతుంది. ఎందుకంటే సిబిఐకి టైం ఇచ్చింది కదా. ఓకే, సిబిఐకి టైం ఇచ్చింది, నువ్వు చెప్పు, జవాబు చెప్పు అన్నది. ఆ రోజు ఏం జవాబు చెప్తుందో సిబిఐ చూడాలా. చూస్తే నాకు తెలిసినంత వరకు సిబిఐ ఏదో అవినాష్ రెడ్డి మీద వల్లమాల మీద ప్రేమ చూపిస్తుందనో, లేకపోతే సిబిఐ పేర్కొన్నటువంటి కొన్ని అంశాల మీద ఈ రోజు ఆర్గ్యుమెంట్ లో అనాన్సర్ గా, అన్డిటెక్టెడ్ గా, ఏమంటదని అంటే క్లోజ్డ్ ఇష్యూస్ గా మిగిలిపోతే చరిత్రలో, సుప్రీంకోర్టులో ఇదొక చరిత్రలో భాగం అయిపోతుంది నేనైతే అనుకోవట్లేదు. దీనికి ఒక చోట కన్క్లూజన్, ఒక కన్క్లూడ్ అనేది రావాలా, జస్టిస్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వాలా. ఏ రకమైన జస్టిస్ ఇస్తుంది అంటే వివేకానంద. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో యూనిక్ ఏంటంటే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు. ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఈ కేసులో? చంపిన వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు. ఎందుకంటే దస్తగిరి ఈ కేసులో అతను అప్రూవర్ గా మారి, అక్యూజ్డ్ గా ఉన్నటువంటి అప్రూవర్ గా మారి ఎవరెవరు ఆ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అన్న విషయాన్ని ప్రత్యక్ష సాక్షిగా కన్వర్ట్ అయిపోయాడు ఈ కేసులో ఒకటైతే. దాని తర్వాత సునీల్ యాదవ్ ఈ మధ్య కన్వర్ట్ అయ్యాడు మళ్ళీ ఆ కేసులో. సునీల్ యాదవ్ కు, దస్తగిరికి, అటు కోన్ టీమ్ కి, అటు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి, శివశంకర్ రెడ్డికి అండ్ కోన్ టీమ్ కి ఉన్నటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ ఇక్కడ. సో ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అందులో నిందితులే ప్రత్యక్షంగా కోర్టు ముందుకు వచ్చి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్ గా మారి ఇది కథ మొత్తం చెప్పారు. అయితే నేరస్తులకు చంపిన వాళ్ళకి అంతవరకే తెలుసు. అయితే అవినాష్ రెడ్డిని విచారిస్తే ఏదైతే సూత్రధారులను మాట్లాడుతున్నామో సూత్రధారులు దగ్గర ఇక్కడ జరగాల. ఇక్కడ చంపించింది, డబ్బు, గొడ్డలి, పాత్ర, టైము, గూగుల్ టేక్అవుట్ ఇవంతా అయిపోయింది. సూత్రధారులు ఎవరు, ఏ కోణంలో చేశారు అన్నదా మాత్రమే పెండింగ్ ఉండాలి. ఆ సూత్రధారుల కోసమే సునీల్ రెడ్డి గారు ఫైట్ చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇక సెప్టెంబర్ 9 తర్వాత ఈ కేసు మరింత వేగంగా పురోగమించే అవకాశం ఉంటుందని విద్యాసాగర్ గారు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఈరోజు 5 రకాల అంశాలపైన క్లారిఫికేషన్స్ ఇచ్చింది. సిబిఐ ఈ 9వ తేదీలోపు వేయబోయేటువంటి పిటిషన్ ఆధారంగా అసలు నిందితులు ఎవరు, కేసులో సూత్రధారులు ఎవరు అనేటువంటి అంశం తేలడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని విశ్లేషిస్తున్నారు విద్యాసాగర్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.